లేవీకాండము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదవనా? మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు. నేను చదువుతాను, మీరు వినండి. జస్ట్ ఫాలో యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలేదు. మీ దేవుడినైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు కోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను. మీరు బలిని అర్పించిన నాడైనను మరునాడైనను దాన్ని పిలవలను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయగలను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినేలా అది హేయమగను, అది అంగీకరింపబడు. దానిని తినవాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచును. వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడు. దేవుడు తన మాటలను దీవించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కానాను దేశాన్ని, వాగ్దాన దేశానికి రావడానికి ఐగుప్తు దేశంలో వారు బయలుదేరినప్పుడు ఎంతమంది ఉన్నారో మనకి బైబిల్ వాక్యంలో చెప్పబడేటువంటి నెంబర్ ఏంటంటే యవనస్తులు, కాలు బలం కలిగిన వాడు, యుద్ధ ప్రావీణ్యులు అనుకోండి. మీట్లాగా యవనస్తులు ఆ రోజు మోషే గారి నాయకత్వంలో సుమారుగా 6 లక్షల మంది ప్రయాణం మొదలుపెట్టారు. డెఫినెట్ గా యవనస్తులు 6 లక్షల మంది ఉన్నారంటే వాటి ప్రకారము వారికి పెద్దవారు ఉంటారు, తల్లిదండ్రులు, తాతలు, బాబాయిలు, అదే వారి యొక్క పిల్లలు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. వారు ఎవరిని కౌంట్ చేయరు. ఓన్లీ యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి యవనస్తులు 6 లక్షల మంది ఒక ఉద్దేశంతో బానిస జీవితం నుంచి వాగ్దానం చేసిన జీవితానికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మోషే గారి నాయకత్వం. యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నా. మనం నిర్గమాకాండంలో దాని గురించి చదువుతాం. ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు ప్రయాణం చేస్తూ ఉండగా సుమారుగా 37 సంవత్సరాలు గడిచిపోయింది ఎడారిలో, ఇన్ ద విల్డర్నెస్. మీరు ఏదైతే సంఖ్యాకాండం అనే పుస్తకం పేరు చదువుతారో ఆ సంఖ్యాకాండం ఇంకొక పేరు ఏంటంటే ఎడారిలో. ఇప్పుడు వర్షం ఇశ్రాయేలీ జీవితాలు ఇశ్రాయేల్ యొక్క జర్నీ ప్రయాణం అంతా కూడా ఎడారిలో ఉన్నప్పుడు రాయబడేటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకమే ఈ లేవీకాండము, సంఖ్యాకాండం, 2 పుస్తకాలు. 37 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిన తర్వాత మరలా ఇంకొకసారి మోషే గారు ప్రజలను లెక్కపెట్టి మొదలుపెట్టారు. ఈసారి ఆయన లెక్క పెట్టినప్పుడు ఎంతమంది అయితే 37 సంవత్సరాల కింద ప్రయాణం మొదలు పెట్టారో అంతే మంది మిగిలారు. విషయం ఏమిటంటే బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఇంకెవరూ మిగిలిన. ఇన్ఫాక్ట్ మోషే గారు కూడా తర్వాత చనిపోతారు. ఈ టెక్స్ట్ లో ఉంటారు, తర్వాత చనిపోతారు. వీళ్ళంతా కూడా చనిపోయారు, ఎడారిలో చనిపోయారు. ఈ రోజు ఎడారిలో మరలా జనగణన చేసినప్పుడు 6 లక్షల మంది మిగిలారు. యుద్ధ ప్రావీణ్యులు మళ్ళీ యవనస్తులు 6 లక్షల మంది మిగిలారు. వారి తల్లిదండ్రులందరూ కూడా ఎడారిలో చనిపోయారు. దీని గురించి మీరు చాలా మంది చెప్తే వినుంటారు. నేను మీకు పరిచయం చేసేటువంటి ఈ యవనస్తులు ఎవరంటే 2వ తరానికి సంబంధించినటువంటి యవనస్తులు. వీరందరూ కూడా ఎడారిలో పుట్టారు, యాత్రలో పుట్టారు.
వీరికి ఐగుప్తు అనుభవం తెలియదు, ఐగుప్తులో కష్టం ఎలా ఉంటుందో తెలియదు, ఇటుకలు చేయడం ఎలాగో తెలియదు. తల్లి తండ్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి భోజనం తెస్తే తిని బ్రతకడం ఏంటో తెలియదు. ఎందుకంటే వీరు ఎడారిలో పుట్టారు, ఎడారిలో పెరిగారు, ఎడారిలో వారి తల్లి తండ్రులతో చెప్పబడ్డారు, వారి నాయకత్వంతో ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పబడ్డారు. మీరు ఎడారిలో ఎందుకున్నారంటే దేవుడు మీ కుటుంబాలని ఏర్పరచుకున్నారు. మీరు వాగ్దాన పుత్రులు, వాగ్దాన పుత్రికలు. మీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కొన్ని సంవత్సరాల ముందు మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, మీ తల్లి తండ్రుల యొక్క అవిధేయత వలన, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించడం వలన వారు ఈ ఎడారిలోనే భూస్థాపితమైపోయారు. కానీ దేవుడు యవనస్తులైన మీ మీద, మీ భుజాల మీద ఒక బాధ్యతను పెట్టాడు. అదేంటంటే మీ తల్లిదండ్రులకు, మీ పూర్వీకులకు ఇవ్వబడినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే బాధ్యత దేవుడు మీ యొక్క భుజాల మీద పెట్టాడు. ఆ యొక్క సందర్భం నుంచి వచ్చిన భాగం రావడం. చాలా సార్లు సేవకులు ఈ లేవి ఖండాన్ని, సంఖ్యాఖండాన్ని పట్టించుకోరు. సంఖ్య అంటే సంఖ్యలు ఉంటాయి, లేవి అంటే దహనబలి గురించి మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా బలిదానం నుంచి వచ్చినటువంటి బిడ్డే. అందుకే లేవి ఖండాన్ని చదవటం అనేది ప్రతి క్రైస్తవులు కూడా ఒక అలవాటుగా మారిపోవాలి. అన్ని గ్రంథాలు చదవాలి. లేవి ఖండాన్ని వదిలేస్తున్నారు కాబట్టి నేను మళ్ళా చూస్తున్నాను, బైబిల్లో నుంచి మీకు నచ్చిన బైబిల్ ఎంచుకోవద్దు. బైబిల్లో ప్రతి పుస్తకము, ప్రతి వచనము, ప్రతి పళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి మన కోసం రాయబడిన మాట. వచ్చే 30 నిమిషాలు తర్వాత మనం బ్రేక్. నేను మీకు ఒక వాక్యాన్ని పరిచయం చేయబోతున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని చెప్పడానికి మీకు ఆ కథ ఎలా తెలుసు అని చెప్పొచ్చు. కథ నాకు ఎలా తెలుసు అంటే, ఆ రోజు కథను నడిపించినటువంటి కథానాయకుడు, ఈ రోజు నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు నన్ను నడిపిస్తున్న ఆ కథానాయకుడు ఒక్కడే. ఆయన ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని యొక్క నడిపింపుతో మీకు కొన్ని వచనాలని యవనస్తులైన మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. చూడండి, లేవి ఖండంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే మీరు ఒకసారి ఊహించుకుంటారని చెబుతున్నాను. 37 సంవత్సరాలు నడిచిన తర్వాత వారికి కొన్ని నియమాలు, నిబంధనలు రావడం మొదలైంది. ఎందుకంటే పెద్ద గుంపును నడిపించాలంటే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు చదువుకున్న స్కూల్స్లో ఎలా ఉంటాయో, కాలేజెస్లో ఎలా ఉంటాయో, మీ ఇంటి దగ్గర ఎలా ఉంటాయో, మీ సంఘంలో ఎలా కొన్ని నియమాలు ఉంటాయో, అదే విధంగా ఇశ్రాయేలు కూడా కొన్ని నియమ నిబంధనలు రాయబడటం, చెప్పబడటము, ప్రకటించబడటం జరుగుతూ ఉంది. ఆ సందర్భాలు 37 సంవత్సరాల ప్రయాణం కదా. ఈరోజు నాకు తెలిసి మీ చర్చ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా దానికంటే ఎక్కువ అనుభవం ఇక్కడ ఉంది. ఈరోజు 37 సంవత్సరాల్లో ఒక పట్టరానటువంటి ఒక వ్యాధి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి రోగము ఇశ్రాయేలుకి పట్టింది. ఈ పర్టికులర్ సమయం ఆ రోగం గురించి చదువుతాను. ఇశ్రాయేలు ప్రజల్లో దేని గురించి ఎక్కువ మాట్లాడటం మొదలు పెట్టారంటే పరిశుద్ధత. మాట విన్నారు కదా. ఇశ్రాయేలుకి పరిశుద్ధత అనేటువంటి ఆలోచన బలంగా వారి ఆలోచనలోకి వచ్చేసింది. ఎంతగా వచ్చేసిందంటే దేవుడు తనను తాను మరొకసారి ప్రత్యక్షపరుచుకుని మోషే ద్వారా ప్రజలందరితో మాట్లాడవలసినటువంటి ఆవశ్యకతను ప్రజలు సృష్టించేశారు దేవుడికి. అందుకే 19వ అధ్యాయము 2వ వచనం అనేక సార్లు చదువుతాం. మోషేతో దేవుడు మాట్లాడుతూ సర్వ సమాజానికి ఇప్పుడు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడు. దేవుడు యెహోవా దేవుడు, ఇశ్రాయేలు నడిపిస్తున్న, ప్రత్యక్షంగా నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు మీ దేవుడు. ఆయన మీ దేవుడు కాబట్టి మీరు ఆయన అనుసరిస్తున్నారు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఇది ఆజ్ఞాపించిన మాట, ఇది రిక్వెస్ట్ కాదు. కానీ ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో పరిశుద్ధత ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పరిశుద్ధ దేవుడు ఉన్నాడు వాడు. సో పరిశుద్ధ దేవుడు ఉన్నాడు వాడికి. అంత మాత్రం కానీ ఇశ్రాయేలు ప్రజలకి పరిశుద్ధ ప్రదేశాలు ఉన్నాయి, పరిశుద్ధ వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ పనిముట్లు ఉన్నాయి కొన్ని. ఇంకో మాటలో చెప్పాలంటే అర్థమయ్యేట్టు చెబుతా, ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో, ఎక్కడైతే దేవుని మందసాన్ని పెడతారో అది పరిశుద్ధ ప్రదేశం. ఎక్కడైతే ప్రత్యక్ష
పలకలు, తర్వాత బలి అర్పించేటప్పుడు యాదవులు వేసుకునేటువంటి బట్టలు, ద ఇన్సెన్స్, సర్టన్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన వాటిలో ఉన్నాయి. పరిశుద్ధ వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ విషయాలు ఉన్నాయి. అంత మాత్రమే పరిశుద్ధ వ్యక్తులు కూడా ఉన్నారు. కొన్ని సమాజంలో కొంతమందికి మాత్రమే పరిశుద్ధత అనే పేరు ఇవ్వబడిపోయింది. అప్పటికి అంటే హోలీ పీపుల్ అని. సపోజ్ నాజీలు చేయబడిన వారు పరిశుద్ధులు, లేవీయులు పరిశుద్ధులు, యాజకులు పరిశుద్ధులు. అంటే సొసైటీలో కొన్ని వర్గాలకి పరిశుద్ధత లేదా ఇంటి పేరుగా మారిపోయిన సందర్భం గురించి నేను మాట్లాడుతాను. ఇక వాళ్ళంటే ఆ కుటుంబంలో ఎవరున్నా పరిశుద్ధులే, ఎందుకంటే ఆ యొక్క పారంపర్యం నుంచి అతను వస్తున్నాడు కాబట్టి. పరిశుద్ధత అంతవరకు వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలి అంటే లేవి ఖండంలో నేను చదువుతున్నప్పుడు దేర్ వర్ గ్రేడ్స్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత, అతి పరిశుద్ధత కూడా మీరు విన్నారు కదా బైబిల్లో. పరిశుద్ధత, అతి పరిశుద్ధత, పరిశుద్ధతలో కూడా గ్రేడ్స్ తీసుకొచ్చేసారు. అంటే జనాల్లో, ప్రజల్లో ఇట్ వాజ్ రిసౌండింగ్ అన్నమాట. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైనా పరిశుద్ధత అనేది కొన్ని సమాజంలో కొన్ని వ్యవస్థలకు పరిశుద్ధత అనేది ఆపాదించేశారు, కొన్ని వస్తువులకు ఆపాదించేశారు, కొన్ని విషయాలకు ఆపాదించేశారు. చివరికి వాళ్ళు స్వతంత్రించుకోబోయే దేశం కూడా పరిశుద్ధ దేశం, హోలీ ల్యాండ్ అన్నమాట. సో ప్రజలు పరిశుద్ధత అనేటువంటి ఆలోచన ఆ చక్రబంధంలో ఇరుక్కుపోయారు. నేను ఈ రోజు కూడా అనుకుంటా ఉంటాను, మన యొక్క 21st సెంచరీలో క్రైస్తవులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డినామినేషన్స్ అండ్ చర్చెస్ పరిశుద్ధత అనేది ఏమైపోయింది సార్. కొంతమందికి ఆ డ్రెస్ కోడ్ లో ఉంటే పరిశుద్ధత, ఆ కుటుంబాల్లో నుంచి వస్తే పరిశుద్ధత, ఆ ప్రదేశంలో పరిశుద్ధత ఉంది, ఆ పుణ్య ప్రదేశానికి వెళ్తే పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత has spread into every part of our life, every corner of our life. ఈ సమయంలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుని మోషేకి చెబుతూ ఉన్నాడు ఈ యొక్క మాటలు. నేను పరిశుద్ధుడును, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉన్నారు. దీనికి దేవుడు కొన్ని విధి విధానాల్ని దేవుని వాక్యంలో పెట్టాడు. ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి? నేను పరిశుద్ధంగా ఉండకూడదని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధతను కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడిపోయి దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయవలసింది పోయి దాని ద్వారా మనము శోధించబడి దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశాలు కోపంలోగా ఉంటూ ఉంటాయి. మీరు ఎవరొస్తుంది దేవునికి పరిశుద్ధంగా జీవించాలి. దానికి సంబంధించి మోషే గారు రాసినటువంటి దేవుని చేత ప్రేరేపించబడి రాయబడిన మాటలను కొన్నిటిని పరిచయం చేస్తారు. లేవి కాండం 1 నుంచి 18 అధ్యాయాల వరకు దేని గురించి మాట్లాడబడి ఉంటుంది అంటే, ఒక వ్యక్తి పాపము నుంచి హౌ కెన్ ఏ సిన్నర్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ రైచియస్ అండ్ హోలీ లైఫ్. ఒక వ్యక్తి పాపిగా ఉన్నాడు, పాపం చేసి ఉన్నాడు. ఆ పాప జీవితం నుంచి ఆ వ్యక్తి దేవుని వైపుకి ఎలా రాగలడు? హౌ కెన్ హి బి సాంక్టిఫైడ్? అతను పరిశుద్ధ జీవితాన్ని ఎలా జీవించగలడు? దానికి చేయవలసిన కార్యాచరణ ఏమిటి అనేది 1 నుంచి 18 అధ్యాయాల వరకు చాలా స్పష్టంగా రాయబడింది. దహన బలులు గురించి ఆ కాలంలో ఆడుకున్న వ్యవస్థను బట్టి రాశారు. ఏ బలులు ఎప్పుడు అర్పించాలి, ఏ పాపానికి ఏ బలి అర్పించాలి, ఇవన్నీ కూడా 1 నుంచి 18 అధ్యాయాలు ఉంటాయి. కానీ 19 అధ్యాయం నుంచి టు ది ఎండ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ లెవిటికస్ మొత్తం అంతా కూడా దేని గురించి మాట్లాడతారంటే, ఒక వ్యక్తి పరిశుద్ధుడైన తర్వాత, ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకున్న తర్వాత, ఒక వ్యక్తి దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు హౌ కెన్ వి రీడిఫైన్ అవర్ స్పిరిచువాలిటీ ఆర్ స్పిరిచువాలిటీస్? మనం మన ఆత్మీయతను, పరిశుద్ధతను ఎప్పటికప్పుడు ఎలా పునఃసమీక్షించుకోవాలి అనే విషయాలను 19వ అధ్యాయం నుంచి మోషే గారు ఈ 2వ తరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నారు. నేను చెప్పాను కదా, మొదటి తరం అంతా కూడా మోషేతో ప్రయాణం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎలాగో చనిపోయారు. ఇప్పుడు మోషే గారు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. ఆయనకు కూడా అర్థమవుతుంది, నేను ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోతున్నాను. కానీ ఈ 2వ తరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలకి, తల్లిదండ్రులు లేని ఈ బిడ్డలకి
వాగ్దానం అనేటువంటి ఒకే ఒక హక్కు చేత ఈ ఎడారి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ యవనస్తులకి నేను దేవుని వాక్యాన్ని బోధిస్తాను. తద్వారా వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటారు. చాలా విషయాలు ఉంటాయి దీంట్లో, నేను లోతుగా తీసుకెళ్తాను. ఈ రోజు మనకున్న సమయాన్ని బట్టి మూడు విషయాలు ఇక్కడ ధ్యానించుకున్నాం. తర్వాత వచ్చినలో అనేక విషయాలు ఉన్నాయి. ఈ చదవకుండా వచ్చిన భాగంలో 3 విషయాలు ఉన్నాయి. చూడండి, మొట్టమొదటి విషయం నేను చెబుతాను. ఎలా మనం మన యొక్క పరిశుద్ధతను, ఆత్మీయతను పునఃసమీక్షించుకోగలము అనే టాపిక్ మీద నేను మాట్లాడుతున్నాను. చూడండి, 3వ వచనం చదవండి. సరే, ఒక్కొక్కటి చెప్పు. దేవుడు తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పిలిచాడు మోషే గారు. సర్వ సమాజం అందరూ యవనస్తులు ఉన్నారు, అందరూ యవనస్తులు. మీకు అందరికీ చెబుతా, మీరు పరిశుద్ధంగా జీవించాలి అంటే, మీ పరిశుద్ధత ఎప్పుడు కూడా మీతోనే ఉండాలి అంటే, మీరు దేవునికి ఇష్టంగా జీవించాలి అంటే, దేవుని యొక్క ప్రసన్నతకు మీరు దూరం కాకూడదు అనుకుంటే, దేవుడిచ్చే వాగ్దానాన్ని మీరు కనుక స్వతంత్రించుకోవాలనుకుంటే, మీ యొక్క జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే ఆలోచన మీలో బలంగా ఉంటే, మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, 3వ వచనం మొదటి భాగంలో ఉంది కదా, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి ఐ జస్ట్ బిగన్ టు వండర్ అన్నమాట. నేను ఏదేదో మోషే గారు చెబుతాడు, దేవుని చేత ప్రేరేపించబడి అనుకున్నా. కానీ ఈ పరిశుద్ధతను కాపాడుకోవడంలో ఆయన చెబుతున్నటువంటి, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మీలో ప్రతివాడు, అక్కడ ఉన్న 6 లక్షల మందికి చెబుతున్నాడు ఆయన. మీలో ప్రతివాడు ఎవరు భయపడాలంట? తన తల్లికి తన తండ్రికి భయపడదు. మీరు ఇప్పుడు నన్ను ప్రశ్న అడగండి. మొదటి తరం వరకు ఇంకొక మాట చెప్పాడు మోషే గారు. ఎక్కడ చదువుతాడు అది? నిర్గమకాండం 20 అధ్యాయంలో చదివారా? ఏమనుంటుంది అక్కడ? చెప్పాలి. తండ్రిని తల్లిని సన్మానిస్తే ఏమవుద్ది? దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పాడు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఇంకా చదువుకున్న పిల్లలు గారు కొద్దిగా లోతుగా చెబుతాం. ఓకే, పైపై చెప్పండి. మొదటి తరం వరకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, మీరు మీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. సన్మానించడం ద్వారా మీరు ఏమవుతారు? దీర్ఘాయుషులు అవుతారని చెప్పాడు. కానీ ఈ మొదటి తరం వారు దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి తరం వారు ఆ మాట చెప్పారు, అది అర్థం చేసుకోవాలి. మొదటి తరం వారు ఎలా అర్థం చేసుకుంటారు? వారి పిల్లలకు ఆ యొక్క భావాన్ని వారు చెప్పలేకపోయారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యవనస్తులు ఏం చేశారు తెలుసా? వారి తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి ప్రేమలు రాగాలని లేకుండా పోయారు. బహుశా నేను అనుకుంటాను, వీళ్ళలో ఎక్కడో ఒక బాధ, మమ్మల్ని కనడం ఎందుకు, ఈ ఎడారిలో పడేయడం ఎందుకు, మేము ఈ ఎడారిలో ఎలా బ్రతకాలి. ఒక్కొక్కసారి యవనస్తులతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్కసారి విపరీత ఆలోచనలు కనపడుతూ ఉంటాయి. మా నాయన కనుక సరిగ్గా చేసుకుంటే నేను ఈ వాటికి సెటిల్ అయిపోయాడు. మా అమ్మాయి కనుక నేను అనుకున్న కోర్సులో జాయిన్ చేసుకుంటే నేను ఈ వాటికి మంచి ఉద్యోగాన్ని పొందేసేవాడు. సో ఈ యొక్క ఆలోచనలో ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద ఒక విధమైనటువంటి భావన, చెడు భావన, వాళ్ళు ఏదో చేయలేదని భావన. తర్వాత మీకు వివాహాలు అయిన తర్వాత అది ఇంకొద్దిగా పెరుగుతూ ఉంటుంది. వచ్చిన స్పౌస్ ఏం చేస్తారంటే ఇంకొద్దిగా దానికి ఫ్యూయల్ పోతా ఉంటారు. ఆ ఫ్యూయల్ పోసి 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 ఏముందో తెలుసా? ఏముందో తర్వాత చెబుతారు. ఎందుకు మోషే గారు మొదటి తరానికి చెప్పాడు, మీ తల్లి తండ్రుల్ని సన్మానించుడి అన్న. సన్మానించుడి అనే మాట హీబ్రూలో కావేద్. ఏంటంటే కావేద్ అనే మాట హీబ్రూలో వాడు. కావేద్ అనే మాటకి హీబ్రూలో మీకు ఇంగ్లీష్లో మీకు వెర్బ్స్ ఉంటాయి కదా, V1 V2 V3 అని ఎంత చదువులు అక్కడ ఆపేస్తారు. కానీ V4 V5 కూడా ఉంది. ప్రెజెంట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ చెప్పరు స్కూల్ స్టేజ్, అంతేనా? కానీ హీబ్రూలో వచ్చే ముందుకి 7 స్ట్రాంగ్ వెర్బ్స్ ఉంటాయి, 10 వీక్ వెర్బ్స్ ఉంటాయి. ఎన్ని? 7 స్ట్రాంగ్ వెర్బ్స్, 10 వీక్ వెర్బ్స్. చదువుకున్నాడు కదా, ఓకే, 17 వెర్బ్స్. నేను హీబ్రూ టీచర్ కాబట్టి మీకు చెప్తాను. ఈ వీక్ వెర్బ్స్ నేను చూసారా, అవి రూట్ కూడా మారిపోతుంది కదా. ప్రతి దాంట్లో చదువుకున్నారు కదా, అందరూ ఇంగ్లీష్ ఉంది కదా, రూట్ కూడా మారదు. మీరైతే గో వెంట్ కానీ రూట్ ఇట్ అన్న దాంట్లో అయితే రూట్ కూడా మారిపోతుంది. లేదా స్ట్రాంగ్ వెర్బ్లో రూట్ కూడా మారదు. హీబ్రూలో ఉన్నటువంటి
ఆ పెక్యులారిటీ ఏంటంటే రూట్ వర్డ్ మారినప్పుడు దాని అర్థం కూడా మారిపోతుంది. మోషే గారు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుడి కావేదనే మాటని ఆయన పిఎల్ స్టమ్లో వాడాడు. పిఎల్ అనేది ఒక వెర్బ్ నేమ్, పిఎల్ స్టమ్లో వాడాడు. ఆ పిఎల్ స్టమ్లో దాని అర్థం ఏంటంటే మీరు అది అర్థం చేసుకోవచ్చు. పిఎల్ అంటే ఏంటంటే సన్మానించుడి, గౌరవించుడి, వారిని ఎక్కువగా సమ్మన్ కన్సిడర్ మోర్ ఇంపార్టెంట్ పీపుల్, చాలా ప్రత్యేకంగా వారిని సన్మానించమని, సన్మానం అనే మాట, వారికి ప్రత్యేకంగా రెస్పెక్ట్ మన గౌరవం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఆ మాటని పిఎల్ స్టమ్లో అర్థం చేసుకోవాలి. సన్మానించడం అని చెప్పాడు కదా, వారు ఏ స్టమ్లో అర్థం చేసుకున్నారంటే కాల్ స్టమ్లో అర్థం చేసుకున్నారు. అదే మాట ఇంకొక స్టమ్లో అంటే ఇంకొక వెబ్ ఫామ్ లో కనుక అర్థం చూసినట్లయితే దాని అర్థం సేమ్ వర్డ్. అదే కావేదన మాట ఇంకొక అర్థం వస్తుంది సార్, బర్డెన్, భారము, ఓవర్ వెయిట్, సంథింగ్ దట్ ఓవర్ వెయిట్స్ అపాన్ యూ. అంటే తెలుసా మీకు, ఏదైనా బరువైన ఒక 5 కేజీ, 5 ఒక 2 కేజీలు రాయి తీసుకోండి, ఎవరన్నా మీ భుజాల మీద మీ తల మీద పెట్టారు, ఎంతసేపు మోస్తారు? 5 నిమిషాలు, 10 నిమిషాలు. తక్కువ ఉంటే కేజీ 2 కేజీలు కదా ఒక రోజుల్లో మోసపడిపోవడం ఉండొచ్చు మీరు. ఇశ్రాయేల్ ప్రజలు వారి తల్లిదండ్రులను ఎలా అర్థం చేసుకున్నారంటే బరువు, బుద్ధివాడు అంటారు సరే, బరువు. ఆయన సన్మానం చేయమన్నాడు, వీళ్ళేమో బరువుగా అర్థం చేసుకున్నారు. అదే కావేదన మాట అర్థం. అందుకే ద రైటర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, ఈ రచయిత ఈ ప్రసంగం చేస్తున్నటువంటి మోషే గారు చాలా స్పష్టంగా మొదటి తరానికి కావేదన మాటను పరిచయం చేసిన ఆయనే ఇప్పుడు ఆ మాట ప్లేస్ లో ఇంకొక మాట వాడుతున్నాడు. ఎవరు వాడుతున్నాడు? మీ తల్లికి మీ తండ్రికి భయపడవలను. ఈ భయపడవలను అనే మాట హీబ్రూలో యారే. ఏంటి గుర్తుపెట్టుకోండి, ఏంటి ఆ మాట? యారే, యారా కాదు, యారే. యారే అంటే అర్థం ఏంటంటే ఈ ఒక్క మాట దేవుడికి భక్తునికి మధ్యన ఉండవలసిన సత్సంబంధంలో వాడేటువంటి మాట. భయపడవలని మాట చూసారా, మీ దేవుడి నేను భయపడవలను అక్కడ వాడిన మాట యారే. యారే అనే మాటతో లిటరల్ గా ఫియర్, ట్రెంబుల్, షివరింగ్, షార్ట్ ఆఫ్ యువర్ బ్రెత్. చూడండి, మీకు మీ టీచర్ దగ్గర చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ పిలిచినప్పుడు ఏమవుతారు? మీరు ట్రెంబుల్ అవుతారు, షివరింగ్ వస్తారు. చలి జ్వరం వచ్చినప్పుడు మనకు కనపడకుండా ఉంటాం కదా, షివరింగ్. షార్ట్ ఆఫ్ యువర్ బ్రెత్, గాలి పీల్చుకోవడం కూడా ఆకాశం చూసారు, అది షార్ట్ ఆఫ్ యువర్ బ్రెత్ అని. సపోజ్ మనం ఎవరినో ఒక పెద్ద ఆయన ఊహించుకుందాం మీ మనసులో, ఆలయ కూడా మీకు బాగా ఇష్టమైన ఆయన, పెద్ద ఆయన మీ ముందు ఉంచుకున్నాడు. ఆ పెద్ద ఆయన ఎవరైనా చెప్పలేదు, లేదా పెద్ద అనుకోండి, మీ ముందు ఉంచున్నారు. మీకు ఒకేసారి ఏమంటారు? గాలి పీల్చుకోవడం మారి అలా నిలబడిపోతారు. ఆయన ముందు ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు, మాట్లాడుతారా, అది యారే అంటారు. ఎందుకు మోషే గారి మాట చెబుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు తల్లిదండ్రులను సన్మానించడం మానేశారు. వారిని బరువుగా చూస్తున్నారు, భారంగా చూస్తున్నారు, గుదిబండలాగా చూస్తున్నారు. అందుకు ఆయన ఏ మాట అయితే దేవుడి కోసం వాడాడో అదే మాట తల్లిదండ్రుల పట్ల ఉండాలని రెండో తరమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బోధిస్తూ చెబుతున్నాడు. యారే, మీలో ప్రతివాడును మీ తల్లికి మీ తండ్రికి భయపడదు. మీ శాఖ యవనస్తులను గుర్తించుకోండి. పరిశుద్ధతలో మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే, దేవునికి దగ్గరగా జీవించాలంటే, ఆత్మ సంబంధమైన మీ జీవితాన్ని కొనసాగించాలి అంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలంటే మీలో ప్రతివాడు మీ తల్లికి మీ తండ్రికి భయపడాల్సిందే. బీ షార్ట్ ఆఫ్ యువర్ బ్రెత్, అది గౌరవం. నేను ఇదే మాట గురించి డైరెక్ట్ గా యూదులతో కలిసినప్పుడు యూదులు కూడా అడిగారు, ఇప్పుడు ఏమనుకున్నారు యారే అంటే అర్థం కూడా అడిగాను. అందుకు నేను చెబుతాను, ఈ రోజు సమాజం ఎలా ఉందో చెప్పమంటారా? ఈ రోజు సమాజం ఎలా ఉందంటే, చిన్నప్పుడు అందరూ కూడా నాన్న హీరోనే, గొప్పోడు నా తల్లి కూడా చాలా గొప్పది. మీకు ఎవరి కాలంలోకి వచ్చిన తర్వాత, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత వారు మీకు భారంగా మారిపోతున్నారు. అనేక విషయాలు ఈ రోజున కొడుకు ఇంట్లోకి వస్తానంటే తండ్రి గాలి పీల్చుకుంటూ మారారు. కొడుకు ఇంట్లోకి వస్తానంటే తల్లి ఈ గదిలో
బాగా వచ్చాడు, ప్రైవసీ ఉండాలి బాబుకి అని ఎక్కడికి వెళ్ళిపోతారు? పద్ధతికి వెళ్ళిపోతారు. మరికొన్ని కుటుంబాల్లో నేను తిరిగి చెబుతున్నాయి మాటలు, మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకి అసలు ఇంట్లో గదే ఉండదు. ఈ కొడుకు మరి మంచి ఉద్యోగం వచ్చింది కదా, అమ్మ నాన్న చిన్నప్పుడు వాడు రెక్కలాడకుండా కష్టపడి మిమ్మల్ని చదివించి ఉద్ధరిస్తే నీకు ఉద్యోగం వచ్చింది. వాడు మోకాళ్ళుండి సేవకులతో వారు ప్రార్థన చేస్తే నీకు వివాహం అయింది. ఈరోజు నీకు నీ భార్యకు గది కావాలి, నీ బిడ్డలకు ఇంకో గది కావాలి. నీ తల్లిదండ్రులు ఎక్కడ పడుకుంటారు? హాల్లో పడుకుంటారు. మీరు ఎక్కడ పడుకుంటారు? ఏసీ గదిలో పడుకుంటారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ గదిలోకి వెళ్ళిపోయి మీరు ఎంత మాట్లాడినా సరే దేవునితో, అది దేవుడు. మీరు ఎక్కడికి వెళ్ళి మీ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతించి, ప్రభువా నీ పరిశుద్ధను బట్టి నీ పొందనాలైనా, నేను నీకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, నువ్వు ఎంత గొప్పడు అయినా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించలేనప్పుడు నీ భక్తి శూన్యము. దేవుడు వాటిని స్పష్టంగా చెబుతున్నా, మోషే గారు చెబుతున్నాడు, మీలో ప్రతివాడు మీ తల్లిని మీ తండ్రికి భయపడాలంటే. ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ పాయింట్ వెళ్ళిపోతాం. చూడండి ఒకసారి ఎందుకు చెబుతున్నా అంటే ఈ రోజు సమాజం ఎలా ఉందో మీకు తెలియాలి. ఇవన్నీ నేను చెప్పి కదా వాక్యంలో ఉన్న మాటలు. చూడండి సామెతలు చదువు 1వ అధ్యాయంలో వస్తుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము నీ తల్లి చెప్పు బోధను, తండ్రి ఉపదేశాన్ని ఆలకించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలియదులేండి, ఏం తెలియదు. నీ తల్లి ఉపదేశమును అంటే ఏంటి? తల్లి ఉపదేశాన్ని తోసివేయటము అది ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి ఉంది. తండ్రి ఉపదేశాన్ని వినకుండా పిల్లలు పెరుగుతున్నారు. చూడండి ఇంకో చోట ఉంటుంది, చాలా వచనం ఉంటుంది దీంట్లో. 10వ వచనం, 1వ వచనం చదవండి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచునంట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము. నేను ఎందుకు చూస్తానంటే ఇవన్నీ కూడా ఆకారం 10:25 వచ్చిన మాట. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అడ్డివాడు బాధ కలిగి. ఇవన్నీ నేను చాలా బాధతో చూస్తాను. ఈ రోజు తల్లి తండ్రుల్ని ఏడిపిస్తూ, అదవుతానే తల్లి తండ్రుల్ని ఏడిపిస్తూ, తండ్రిని ఏడిపిస్తూ, దుఃఖం తెప్పిస్తూ. చూడండి నేను ఒక వచనం కాదు, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి బైబిల్లో. 20 అదే అధ్యాయం 20 వచనం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపం పక్కన పెట్టండి. తల్లిని తండ్రిని దూషించు. మీరు ఎవరు? మీరు మీ తల్లిని మీ తండ్రిని దూషిస్తా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు మీకు పనిచేయాలని కోరుకుంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయడు. ఇది దేవుడి వాక్యము, ఇది సత్యం. అదే వస్తువులు కింద చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదండి వాక్యం. చూడండి 23 అక్కడ మళ్ళీ చదువు. 23-22 వచనంలో ఉంటుంది చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను. ముదిమి ఏంటంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు. అందుకే అక్కడ చూద్దాం తర్వాత 20 వచనంలో, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను, నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవాలని. నాకు 25 వచనం. చాలా ఉంది రెఫరెన్స్, నేను చెప్పుకోలేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రప్రదంగా మన తల్లిని మన తండ్రి యందు మనం భయపడాలి. ఈ రోజు తల్లికి తండ్రికి కావాల్సినటువంటి గౌరవాన్ని మన సమాజంలో ఇవ్వలేకపోతుంది. బతుకున్నంత కాలం వాళ్ళు పట్టించుకోవట్లేదు. వారికి బట్టలు కొనే సంగతి మనకు గుర్తురాదు. వారికి ఏమైనా మందులు వేసుకున్నారని సాయంత్రం ఫోన్ చేసేంత సమయం మన దగ్గర లేదు. సేవలో నిమగ్నం అయిపోయాము. దేంట్లో? సేవలో నిమగ్నం అయిపోయాం. వాళ్ళు పట్టించుకోవట్లేదు. దేవుడు ఎలా మీ ప్రార్థించాడు? దేవుడు మీ పరిశుద్ధతను ఏ కొలబద్ద ప్రకారం పరిగణించినప్పటికీ కూడా మీ పరిశుద్ధత దేవుని వాక్యానుసారంగా ఆలోచిస్తే వ్యర్థమే. ఈ మధ్య మరో ట్రెండ్ వచ్చింది. తల్లిదండ్రులు భూమి కూడా పెట్టరు. పోయిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? మోషే గారు చెప్పిన మొట్టమొదటి మాట దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటది? సన్మానించుడి. చనిపోయిన తర్వాత ప్రతి యానివర్సరీకి ఏం చేస్తారు తెలుసా? గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తారు. బట్టలు పెడుతున్నారు, వీలైతే పెద్ద పెద్ద నాయకులు తీసుకొస్తున్నారు. దాన్ని కూడా పబ్లిసిటీ బాగా చేసేస్తారు. నేను ఎవరు బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతాను, క్రైస్తవుల గురించి మాత్రమే మాట్లాడతాను.
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి, అదే మీ పరిశుద్ధతలో మొట్టమొదటి దేవుడు చెప్పారు. చూడండి రెండో విషయం, చూడండి తర్వాత వచ్చిన ఏముంది, స్పీడ్గా చదవండి, నేను స్పీడ్గా అయిపోను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చాలండి. ఇది రెండో విషయం. మూడో విషయం రెండో భాగం నుంచి నాలుగో వచనంలో ఇంకొక పర్టికులర్ అంశం గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధతలో ఏం చెప్పాడైనా, మీ తల్లికి మీ తండ్రికి మీరు మీ సమస్త జ్ఞానానికి మూలము మీ తల్లి తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించండి. మీ తల్లి తండ్రులు దుప్పటి కప్పుకున్న తర్వాత వారి దుండిలోనికి వారు వెళ్ళిన తర్వాత ఆ దుండి మీద మీ గురించి కన్నీటి బాష్పడానికి వెళితే అది మీ భవిష్యత్తుకి ఏమాత్రం కూడా మంచిది కాదు మిత్రమా. రెండోది దేవుడు వాక్యం స్పష్టంగా చెబుతుంది,